SRS Rainbow Group of Schools SSC 2026 పరీక్ష ఫలితాలలో 587 మార్కులతో గుంటుపల్లి అశ్విన్ సాయి ప్రతిపాడు మండలం ప్రథమ స్థానంలో నిలిచినందుకు శుభాభినందనలు. 100% ఉత్తీర్ణత అలాగే అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి అభివృద్ధే మా లక్ష్యం. మా పాఠశాలలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అందటం మాకు ఎంతో ఆనందం, గర్వకారణం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ క్లాసులు, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, విశాలమైన ప్లే గ్రౌండ్ నందు వివిధ క్రీడల యందు తర్ఫీదు, కాలిగ్రఫీ, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్ లపై ప్రత్యేక క్లాసులు. ఇంతటి విశిష్టతలు కలిగిన మన SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు నర్సరీ టు 10th అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రామవాగు సెంటర్ దగ్గర, గుంటూరు రోడ్, ప్రత్తిపాడు. వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే తొలి AI ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ, ఎక్స్ప్లోర్జర్ సంస్థ మధ్య 3 ఏళ్ల వ్యూహాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది. వెలగపూడి సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. NIVUAI ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా పర్యాటక పుణ్యక్షేత్రాల్లో QR కోడ్ స్కాన్ చేసి 130కు పైగా భాషల్లో చరిత్ర, సంస్కృతి విశేషాలను ఉచితంగా తెలుసుకునే అవకాశం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. మంగళగిరి ఆలయాల్లో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని, తొలి ఏడాదిలో 30 ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఈ సాంకేతికతతో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. Okay, na? Yeah. Right. Thank you. Congratulations and thank you. Thank you. Congratulations. Okay. What is it? You are down. Anybody can come in. మీరు ఎవరైనా ఇందులో స్కాన్ చేస్తారా? ప్లీజ్. Just asking. Just asking. I am Nivu, your personal travel guide here at Sri Lakshmi Narasimha Swami Temple. I can tell you all about this wonderful place, its history, its stories, and the best things to see around Main Bazaar Road, Mangalagiri. And I am happy to chat in any language you prefer. Shall I tell you more about this place? So you want to ask? Yes. Yeah. లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ స్థల పురాణం ఏంటండి? ఆహా, చాలా మంచి ప్రశ్న అడిగారు. స్థల పురాణం ప్రకారం ఈ కొండపైనే లక్ష్మీదేవి తపస్సు చేశారట. మంగళ అంటే శుభప్రదం, గిరి అంటే కొండ. అలా ఈ ప్రాంతానికి మంగళగిరి అనే పేరు వచ్చిందట. ఇక్కడ కొండ సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఏనుగు రూపంలో ఉందని కూడా నమ్ముతారు. ప్రధానంగా ఇక్కడ మనం లక్ష్మీ నరసింహస్వామిని 3 రూపాల్లో చూడొచ్చు. కొండ కింద ఈ దిగువ సన్నిధిలో కొండపై పానకాల నరసింహస్వామిగా, ఇంకొంచెం పైన గండాల నరసింహస్వామిగా. ఈ క్షేత్రానికి పాండవుల సంబంధం కూడా ఉందంటారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి, అవునండి. ఇంకా చుట్టుపక్కల చూడడానికి ఏమున్నాయో చెప్పగలరా? ఖచ్చితంగా. మంగళగిరి చుట్టుపక్కల చాలా మంచి ప్రదేశాలున్నాయి. దగ్గరలోనే ఉండవల్లి గుహలున్నాయి. ఇవి పురాతన రాతితో తొలిచిన గుహలు, చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే విజయవాడలో కనకదుర్గమ్మ దేవాలయం, ప్రకాశం బ్యారేజ్ కూడా చూడదగ్గవి. మీకు చరిత్రపై ఆసక్తి ఉంటే కొండపల్లి కోటకు కూడా వెళ్ళొచ్చు. అక్కడ బొమ్మల తయారీ కూడా చూడొచ్చు. మంగళగిరి చీరలు కూడా చాలా ప్రసిద్ధి. వాటిని కూడా చూడాలనుకుంటున్నారా? వదిలేండి, మళ్ళీ కొనమంటారు ఇంట్లో వాళ్ళు. हिंदी में पूछता हूँ. మంగళగిరి చీరలు చాలా ప్రసిద్ధి. ये लक्ष्मी नरसिम्हा स्वामी टेम्पल किस जमाने में बनाया गया था, किसने ये बनाया और इसकी खासियत क्या है, मुझे बताइए. हिंदी में. ये मंदिर बहुत प्राचीन माना जाता है और इसका संबंध द्वापर युग से जुड़ा जाता है.
कहा जाता है कि पांडवों में सबसे बड़े युधिष्ठिर ने ही यहाँ भगवान नरसिम्हा स्वामी की प्रतिमा स्थापित की थी। समय के साथ विजयनगर साम्राज्य के राजाओं ने और बाद में राजा वासीरेड्डी वेंकटाद्रि नायडू ने इसका विस्तार करवाया। इसकी खासियत यह है कि ये भारत के 8 महत्वपूर्ण नरसिम्हा क्षेत्रों में से एक है और यहाँ पर 3 अलग अलग रूप देखने को मिलते हैं। क्या आप ऊपर पहाड़ी पर बने मंदिर के बारे में जानना चाहेंगे? वेरी गुड, एक्सीलेंट। हाँ? Yes, sir. So we pick it from all the authentic sources. That's why we need 1 year. మామూలుగా జనరల్గా జరిగేది ఏంటంటే మన స్థల పురాణం అంటే వాళ్ళు ఏం చెప్తే వినేసి వచ్చేయాలి. ఇక్కడ అలా కాకుండా ఇది ఇలా ఎందుకైంది ఇలా ఎందుకని అడిగితే కూడా దానికి సమాధానం చెప్పేదానికి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అది మనకు ఉపయోగం. ఇప్పటి వరకు మనం 1 వే విన్నాం, ఇప్పుడు 2 వే చేయొచ్చు. వీ కెన్ క్వశ్చన్ ఇట్. నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏఐ బేస్డ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తున్నటువంటి శుభ సందర్భం. ఈరోజు ఎక్స్ప్లర్జర్ అనేటువంటి సంస్థ, దాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి జతిన్ భాటియా గారు ఆయన ఇక్కడ ఉన్నారు. వారితో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారు, అదేవిధంగా మా ఏపీటీడీసీ ఎండి గారు శ్రీమతి పద్మావతి గారు, ఇంకా మా డిపార్ట్మెంట్ వారు అందరూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఒక 3 సంవత్సరాలకు గాను ఒక అవగాహన పత్రాన్ని ఎక్స్ప్లర్జర్ వారితోటి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా రోజులుగా వింటున్నప్పటికీ కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పటి వరకు మనకి 1 వేలోనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పర్యాటక ప్రదేశాలు కానీ లేకపోతే టూరిజం సంబంధించిన ఇతర ప్రదేశాలు కానీ అదేవిధంగా టెంపుల్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లర్జర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూవీ యాప్ని, నూవీ ఏఐ అది ఏర్పాటు చేస్తారు. అంటే క్యూఆర్ కోడ్ని అక్కడ ఇస్తారు. దాని మీదకి మనం ఎవరు కూడా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోకర్లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ని మనం దాంట్లోంచి చూస్తే ఆ స్థల పురాణం మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది. 130 భాషల్లో వస్తుంది. మీరు ఏ రకమైనటువంటి భాషలో మాట్లాడితే ఆ రకమైనటువంటి భాషలో 130 భాషల్లో వస్తుంది. మనం దాన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఆ స్థల పురాణం లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశేషాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీకు ఇంకా అందులో ఏమైనా సందేహాలు ఉంటే, ఆ డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మళ్ళీ 2 వే కమ్యూనికేషన్ సిస్టంలో వాటిని మనం అడిగితే అది మళ్ళీ చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుందన్నమాట. మొట్టమొదటిసారిగా దీన్ని ఇవాళ మంగళగిరిలో పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది. అది చాలా విజయవంతంగా మేము చూడడం జరిగింది. ఒక 3 రోజుల క్రితం వారు దాన్ని డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు నేను కూడా తెలుగులో ప్రశ్నిస్తే తెలుగులో నాకు చాలా విస్పష్టమైనటువంటి సమాధానం అందులోంచి రావడం జరిగింది. తిరిగి మళ్ళీ నేను వారితోటి సంభాషించడం కూడా జరిగింది. ఇలాగ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో రమారమి ఒక 100 పర్యాటక ప్రదేశాలని ఎంపిక చేసుకుని 100 పర్యాటక ప్రదేశాల్లో కూడా ఈ క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేసి తద్వారా సమాచారాన్ని వచ్చేటువంటి పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి ఒక తలంపుతోటి ఎక్స్ప్లర్జర్ వారితోటి ఇవాళ మనం ఎంఓయూ అవుతున్నాం. వారు కూడా పూర్తిగా దీన్ని మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేస్తున్నారు. ఏ రకమైనటువంటి రుసుము వారికి మనం చెల్లించడం లేదు. అదేవిధంగా మరి ఎవరైతే పర్యాటకులు వస్తారో వారు కూడా ₹1 కూడా చెల్లించక్కర్లేకుండా క్యూఆర్ కోడ్ని చేసుకోగలిగితే దాంట్లోంచి మనం వెళ్ళగలిగితే మనం లైక్ ఎనీ అదర్ ఫోన్పే ఎలాగ వెళ్తామో అలాగే వెళితే మనం దాంట్లోంచి మనకు పూర్తి స్థాయి సమాచారం వచ్చేస్తుంది. దీనివల్ల మీకు ఫుట్ఫాల్ బాగా పెరుగుతుంది. ప్రధానంగా పర్యాటక రంగంలో మేము ఆలోచించేది కూడా ఏంటంటే, ఇలాగ ఒక సమాచారం పూర్తిగా రావటం వల్ల దాన్ని కష్టపడి చదువుకోకర్లేకుండా మనకి వచ్చిన భాషలో వినటానికి, వచ్చిన భాషలో సంభాషించడానికి కూడా అవకాశం దొరుకుతుంది. కనుక ఇది ప్రత్యేకించి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అవుతుంది. దీన్ని 3 సంవత్సరాలకు కానీ ఇవాళ ఎంఓయూ అవుతున్నాం. దాంతోపాటు రాబోయే రోజుల్లో దీంట్లో ఏఐ పవర్డ్ టూరిజం స్టేట్గా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టూరిజం స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆవిష్కరించబడుతుంది. మొట్టమొదటిసారి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా ఇలాగ 100 ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ స్థల పురాణాన్ని, పర్యాటక ప్రదేశం తాలూకు వివరాలని తెలుసుకునేటువంటి అవకాశం మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి ముందుకు వచ్చినటువంటి మన జతిన్ భాటియా గారిని, వారి టీంని కూడా మన అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ఎవరికి ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా ఈ ప్రాంతాల్లోకి రావటానికి, అక్కడికి వచ్చినప్పుడు విషయాల్ని పూర్తిగా తెలుసుకోవటానికి కూడా అవకాశం దొరుకుతుంది. దీంతోపాటు ఇందులో ఉన్నటువంటి మరో ప్రత్యేకమైన అంశం ఏంటంటే 130 భాషల్లో ఇది ఉంటుంది. మనకు నిజంగా అన్ని భాషలు మనకు అవసరం లేదు, కానీ మనకి ఎన్ని రకాల భాషల్లో మాట్లాడాలనుకున్నా అన్ని రకాల భాషల్లో కూడా స్పందించేటువంటి విధానం ఇందులో ఉంటుంది. ఫస్ట్ టైం ఏఐ టూరిజం స్టేట్గా మన ఆంధ్రప్రదేశ్ రాబోతుంది. దీన్ని ప్రత్యేకించి తొందరగానే ప్రారంభించడం, అదేవిధంగా ఎక్స్ప్లోజర్ అనేటువంటిది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత గ్లోబల్ ప్రొఫెషనల్ మీడియా ప్లాట్ఫామ్. ఇది వారంతట వారే ముందుకొచ్చి మన దగ్గర జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే మనం ఆల్ ఇండియా లెవెల్లో బెస్ట్ టూరిజం ప్రమోషన్ అవార్డుని తీసుకున్నాం కనుక వారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ని దీనికి ఎంచుకుని వారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో పుష్కరాలు రాబోతున్నాయి. వరుసగా 2027లో గోదావరి పుష్కరాలు, 2028లో కృష్ణా పుష్కరాలు, ఇలా పుష్కరాలు రాబోతున్నాయి. ఆ సందర్భంలో కూడా మనం వివిధ క్షేత్రాలలో మనం ఈ క్యూఆర్ కోడ్ని పెట్టి దీని ద్వారా మనం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి, వచ్చేటువంటి పర్యాటకులు వాటన్నిటి వివరాలు తెలుసుకోవడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం దొరుకుతుంది. కనుక ఇది సాంకేతిక పరంగా పర్యాటక రంగంలో లభిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన విప్లవంగానే దీన్ని భావించవచ్చు. మనకి ఇప్పటివరకు 1 వే విన్నాం, ఇప్పుడు 2 వే సంభాషణ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మన అజయ్ జైన్ గారిని కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.